చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చాలా సంవత్సరాల నుంచి ఫిట్స్ మందులు వాడుతున్నారు, సో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా డాక్టర్ గారు అని చాలాసార్లు అడుగుతూ ఉంటారు. కొందరైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమన్న భయంతో టాబ్లెట్స్ కూడా ఆపేస్తారు, దానివల్ల తిరిగి మళ్ళీ ఫిట్స్ వస్తాయి. అంటే మరి ఫిట్స్ టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఉండవా? ఉంటే ఎలా ఉంటాయి అంటే ఉంటాయండి. ప్రతి టాబ్లెట్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ఆ సైడ్ ఎఫెక్ట్ అన్నది ఎంత ఉంది, మనల్ని ఎంత నుంచి కాపాడుతుంది అని చూసుకోవాలి. మనకు డాక్టర్ గారు మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసేప్పుడే పేషెంట్ ఏజ్, తనకుండే ఫిట్స్ ఎన్ని రకాలుగా ఉంది, ఎలా ఉంది, తన అండర్లయింగ్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఏ టాబ్లెట్ తో అయితే తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో ఎక్కువ కంట్రోల్ వస్తుందో అదే స్టార్ట్ చేస్తాం. రెగ్యులర్ గా చేసే టెస్ట్లు ఉంటాయి, దాంతో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా, వస్తే ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అన్నది కూడా మనకు తెలుస్తుంది. కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఒకవేళ ఆ టాబ్లెట్లు వాడకపోతే వచ్చే ప్రమాదంతో పోలిస్తే చాలా చిన్నవి. ఫిట్స్ టాబ్లెట్లు మానేయడం వల్ల తిరిగి ఫిట్స్ వస్తుంది కదా, దానివల్ల ప్రతిసారి ఫిట్స్ వచ్చినప్పుడు బ్రెయిన్ కి ఎలక్ట్రికల్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ చాలా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో పోలిస్తే. ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా కంట్రోలబుల్ గానే ఉంటాయి. సో వేరే వాళ్ళు చెప్పే మాటలు విని కానీ, అనవసరమైన అపోహలు పెట్టుకొని కానీ పిల్లలు కానీ మీరు కానీ ఫిట్స్ టాబ్లెట్లు ఆపేయడం లాంటి పనులు చేయవద్దు. దీనివల్ల వచ్చే ఫిట్స్ అప్పుడప్పుడు ప్రాణాలకు కూడా ప్రమాదాన్ని తీసుకుని రావచ్చు. సో ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో ఫిట్స్ మందులు రెగ్యులర్గా వాడండి.